అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ అనే నవల ధారావాహిక నుండి 4వ భాగాన్ని వినేద్దాం. సంహిత సంతోషంగా పరుగున అవుట్ హౌస్కి వచ్చింది. బ్రహ్మం గారు ఇచ్చిన 500, తనకి రేడియో స్టేషన్ నుంచి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఆదివారం స్పెషల్ నుంచి వచ్చినవి కలిపి 800 సరిగ్గా సరిపోయింది. సంహితకు మేఘాల్లో తేలిపోతున్నంత ఆనందంగా అనిపించింది. అరుణ్ రూపంలో దేవుడు ప్రత్యక్షం అయినట్టే ఉంది. గబగబా డబ్బులు తీసుకుని బ్రహ్మంగారిలా 3 సార్లు లెక్క పెట్టుకుంది. వాటిని ఒక కవరులో పెట్టింది. అది తీసుకుని వెళ్ళింది. సంహిత వచ్చేసరికి రాఘవేంద్రరావు గారు ఉత్తరం రాస్తున్నారు. రుక్మిణమ్మ గారు వరండాలో సాయంకాలపు ఎండ తగిలేటట్టు కుర్చీలో కూర్చున్నారు. కుక్కపిల్ల ఆవిడ కాళ్ళ దగ్గర ఎండలో పల్టీలు కొడుతూ పొలిగింతలు పెడుతోంది. అంకుల్ పిలిచింది సంహిత. ఉత్తరం రాసుకుంటున్న ఆయన తలెత్తి చూశారు. సంహితను చూడగానే అసలే ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే ఆయన మొహం మరింత ఆనందమయంగా అయింది. సంహిత, రారా. ఏంటి ఈరోజు ఉదయం నుంచి కనిపించనే లేదు అన్నారాయన. యూనివర్సిటీకి వెళ్లే తొందరలో నసిగింది. నమస్తే ఆంటీ అంది. రామ్మా రా, నువ్వు కనిపించలేదని మీ అంకులు తప్పిస్తున్నారు అంది. సంహిత రాగానే కుక్కపిల్ల దగ్గరికి వచ్చి వెనక కాళ్ళ మీద లేచి ముందు కాళ్లతో ఆమెను చుట్టి సంతోషం ప్రకటించింది. సంహిత దాన్ని కాసేపు ఎత్తుకుని దింపింది. ఆయన ఉత్తరం రాయటం ముగించి కాగితాలు సర్ది లేచి వచ్చాడు. అంకుల్, నేను డిస్టర్బ్ చేశానా మిమ్మల్ని అంది. లేదు. అవును అన్నారు. సంహిత అర్థం కానట్టు చూసింది. లేదు అంటున్నారాయన, మళ్ళీ అవును అంటూ అంగీకరిస్తున్నారు. నేను నీ గురించే రాస్తున్నాను, నువ్వు వచ్చావు. నా గురించా? మా అభిషేక్కి ఉత్తరం రాస్తున్నాను. వారం రోజులకి ఒకసారి ఉత్తరం పోస్ట్ చేయాల్సిందే. అది మా ఇంట్లో రూల్. నువ్వు వచ్చిన తర్వాత మాకు ఎంత హాయిగా ఉందో రాస్తున్నాను. ఇప్పుడు ఇల్లు సందడిగా ఉంది. మేము మళ్ళా మనుషులుగా బ్రతుకుతున్నట్లుగా ఉంది అని రాస్తున్నాను. క్రితంసారి ఉత్తరంలో వాడు ఏం రాశాడో తెలుసా? మీకు ఆ అమ్మాయి అంతగా నచ్చితే ఆ అవుట్ హౌస్ పర్మనెంట్గా ఇచ్చేయండి, అద్దె తీసుకోవద్దు అని రాశాడు. రుక్మిణమ్మ గారు మన ఇంటి సొంత విషయాలు ఎక్కువగా మాట్లాడేస్తున్నారు అన్నట్టుగా చూసింది. ఆయన ఆ చూపు గమనించి సంతోషం తగ్గించుకున్నారు. రామ్మా కూర్చో. యూనివర్సిటీ విశేషాలేమిటి? లైబ్రరీకి వెళ్ళావా? నీ రెఫరెన్స్ బుక్స్ దొరికాయా? సంహిత ఆయన దగ్గరకు వచ్చింది. అంకుల్, ఇదిగో అద్దె అంటూ కవరు అందించింది. ఆయన వెంటనే తీసుకోలేదు. అర్థం కానట్టు చూస్తూ, అద్దె ఏమిటి మళ్ళీ అన్నారు. అద్దె అంకుల్, మేము వచ్చి సరిగ్గా నెల అయింది కదా అంటూ గుర్తు చేసింది. నిజమే, కానీ పొద్దున్నే చెల్లం వచ్చి అద్దె మీ ఆంటీకి ఇచ్చి వెళ్ళాడుగా అన్నారు ఆయన. నేను రసీదు కూడా ఇచ్చాను. చలం నీకు చెప్పలేదా? బహుశా టైం ఉండి ఉండదు. కంపెనీకి వెళుతూ వచ్చి ఇచ్చాడు. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోయాడు. సంహిత ముఖంలో ఆనందం, ఆశ్చర్యం, స్నేహమాధుర్యం ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి. సంహిత, వాట్ అబౌట్ ఆఫ్ కప్ ఆఫ్ టీ అన్నారు. ఎస్ అంకుల్, ష్యూర్, వై నాట్. సంహిత వంటింట్లోకి పరిగెత్తింది. ఈ నెల రోజుల్లో సంహితకి ఈ ఇంట్లో బాగా చనువు వచ్చేసింది. అనారోగ్యంతో కీళ్ళనొప్పులతో లేవలేని రుక్మిణమ్మ గారు ఆ చనువు సంహితకి ఇచ్చేశారు. సంహిత వచ్చేసరికి రాఘవేంద్రరావు వంటింట్లో ఏదైనా పని చేస్తుంటే, మీ అంకుల్ ఏమిటో హడావుడు చేస్తున్నారు చూడమ్మా అని పురమాయించేది. 15 రోజుల క్రితం మధ్యాహ్నం ఇలాగే వచ్చేసరికి ఆయన వంట ఇంట్లో ఉన్నారు. రుక్మిణమ్మ గారు ఆదేశించగా, అంకుల్ నేను హెల్ప్ చేస్తాను అంటూ వంట ఇంట్లోకి వచ్చిన సంహిత నిశ్చేష్టురాలైంది. లోపల రాఘవేంద్రరావు గారు మండుతున్న యాప్రాన్ని చేతులతో ఆర్పటానికి, విప్పేయటానికి వెర్రివాడిలా ప్రయత్నిస్తున్నారు. సంహిత అరవబోతూ ఉంటే చేయి ఎత్తి అంత ఆదుర్దాలోనూ వారించారు. సంహిత దగ్గరలో ఉన్న బాత్రూంలోకి పరిగెత్తి నీళ్ల బకెట్ తెచ్చి ఆయన మీద విసురుగా పోసేసింది. మంటలు ఆరిపోయాయి. ఆయనకి తడిసిపోయి కాలిపోయిన యాప్రాన్ లాల్చి విప్పించడానికి సాయం చేస్తోంది. ఆయన నోటి వెంట మాట రావడం లేదు. చేతులు రెండూ కాలాయి. కళ్ళు భయాందోళనతో భయానక దృశ్యానికి గురి అయిన మనిషిలా పెద్దవైనాయి. సంహిత ఆయన ఏప్రాన్ను ముడిపి తీసేసింది. లాల్చి విప్పించేసింది. గిన్నె పట్టుకునే పట్టకారు పని మనిషి ఎక్కడ పెట్టిందో కనిపించలేదు. తువ్వాలుతో పట్టుకోబోతే అంటుకుపోయింది. అది సింక్లో పడే లోపలే నా బట్టలు అంటుకుపోయాయి. అసలే వార్ధక్యంతో వణుకుతున్న ఆయన కంఠం ఇంకా కంపించిపోతూ మాట రావడం లేదు. సంహిత ఆయనని స్టూలు మీద కూర్చోబెట్టింది. చేత్తో వీపు మీద నిమరసాగింది. బాపరే, బ్రతుకి చావుకి మధ్య ఒక్క క్షణం తేడా. ఆయన నవ్వబోయారు.
కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. వాటి మధ్య నుంచే నవ్వేస్తున్నారాయన. ముసలివాడికి ప్రాణం మీద ఎంత తీపో అనుకుంటున్నావా సంహిత? లేదమ్మా, మా ముసలావిడి కోసం. ఆయన కళ్ళ నీళ్లు చలమలయ్యాయి. సంహిత ఆయనను అడిగి వెళ్ళి బర్ణాలు తెచ్చి ఆయన చేతులకు రాసింది. సంహిత పరుగు చూసి టీవీ చూస్తున్న రుక్మిణమ్మ గారు రిమోట్ కంట్రోల్తో దాని పీకను టక్కున నొక్కి, ఏమిటి, ఏమైంది అని బిగ్గరగా అడిగింది. గుడ్డకాలిన వాసన వస్తోందేమిటి అరిచింది. ఏం లేదు రుక్మిణి, కాగితంతో గిన్నె పట్టుకుంటుంటే అంటుకుంది ఆయన బిగ్గరగా జవాబు ఇచ్చారు. ఆదుర్దా తగ్గని ఆయన గొంతు కీచుగా వచ్చింది. ఏమండి, ఆవిడ కంగారుగా పిలుస్తోంది. ఆమె కంఠంలో లేవలేని అసక్తత. ఆయన బయటికి వచ్చారు. కానీ పీలికలుగా చిరిగి తడిసిన లాల్చి చేతులకి బర్ణాలు చూడగానే ఆవిడ కళ్ళు భయంతో పెద్దవైనాయి. అదేమిటి, ఏమైంది అంది భీతిగా చూస్తూ. నాప్కిన్ అంటుకుంది. భయపడకు, ప్రమాదం జరగలేదులే. సంహిత దేవుడిలా వచ్చి నీళ్ల బకెట్ తెచ్చి నా మీద గుమ్మరించింది. ఏమండి, చేయి రాస్తూ దుఃఖంతో పిలిచింది. ఆయన దగ్గరకు వచ్చారు. ఆవిడ ఆయన పొట్ట చుట్టూ గట్టిగా చేతులు బిగించేసింది. ఆయన తన నుంచి దూరం అయిపోతున్నట్లే ఆ కళ్ళలో భయాందోళనలు ముప్పిరిగొన్నాయి. మీకేమైనా అయితే నేను బావురుమంది. ఆయన ఆవిడను బుజ్జగిస్తున్నారు. సంహిత ఆయనని నెంబరు అడిగి డాక్టర్కు ఫోన్ చేసింది. పావుగంటలో ఆయన వచ్చాడు. రాఘవేంద్రరావు గారికి అసలే లో బీపీ. ఆయన మందులు రాసిచ్చారు. చేతులకు మందు రాశారు. చేతులు అప్పటికే కమిలి వాచిపోయాయి. వారం రోజుల పాటు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోమని అన్నారు. రుక్మిణమ్మ గారు డాక్టర్ గారు చెబుతున్నంతసేపు కళ్ళ అప్పగించినట్లే ఆయన వైపు చూస్తోంది. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. సంహిత సైకిల్ వేసుకుని వెళ్ళి మందులు కొని తీసుకొచ్చింది. సూప్ కాచి ఆయన చేత చెంచాతో తాగించింది. ఆ మర్నాడు భోజనం తనే వండి క్యారియర్తో తెచ్చి వారిద్దరికీ పెట్టింది. ఆ శేషుగాడి మూలంగా ఇంట్లో పనివాళ్లు కూడా నిలవకుండా పోయారు అంటూ ఆమె బాధపడింది. ఒక ముసలమ్మ 2 రోజులకి ఒకసారి వచ్చి ఇంట్లో పని అంతా చేసి వెళుతుంది. ప్రతిసారి రాఘవేంద్రరావు గారే ఆ పని మనిషి వెంట ఉండి ఇల్లంతా ఊడ్పించి దులిపించేవారు. ఆ బాధ్యత సంహిత మీద పడింది. ఆ గదుల్లో మొదటిసారిగా కాలు పెట్టిన సంహిత ఆశ్చర్యపోయింది. ఒకనాడు వారు ఎంత వైభవంగా బతికారో ఆ గదిలో ఫర్నిచరే చెబుతోంది. 50 మందికి ఒకేసారి డిన్నర్ ఇచ్చే సెట్టు ఉంది. వెండి డిన్నర్ టీ సెట్లు ఉన్నాయి. ఒక గది మరీ అందంగా ఉంది. అది వాళ్ళ అమ్మాయి భువనేశ్వరిది. ఆడపిల్ల గది అని లతలు, ఎంబ్రాయిడరీలు చేసిన దిళ్ళు, పరుపులు, లేస్ కర్టెన్స్, పూల కుండీలు తెలిసిపోతున్నాయి. గది నిండా రకరకాల వయసులో బ్లిమ్ ఫోటోలు ఉన్నాయి. తల్లిదండ్రులతో, ఫ్రెండ్స్తో, టీచర్స్తో ఎక్స్కర్షన్కి వెళ్ళినవి ఎన్నో. ఆ గదిలో కాలు పెడితే ఆ గతంలోకి అడుగు పెట్టినట్టే ఉంది. ఓ పక్కన ఆమె వాడే జలతారు చెప్పులు, మరో పక్క టేబుల్ మీద బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఆమె ఏ క్షణంలోనైనా తిరిగి వస్తున్నదన్నట్లే ఉన్నది. మరో గది మగపిల్లవాడి గదిలా ఉంది. ఆ గదిలో అభిషేక్ ఫోటోలు, తల్లితో, తాత, అమ్మమ్మలతో పెరటి ఆవరణలో ఉయ్యాల ఊగుతూ, తాతతో క్రికెట్ ఆడుతూ, కుక్కపిల్లలతో ఆడుతూ, ఇవిగాక అమెరికాలో అతను చదువుకున్న స్కూల్వి, కాలేజీవి, అతని బామ్మతో ఫోటోలు ఉన్నాయి. బిజినెస్ పరంగా ఆఫీస్ రూమ్లో, కారు దగ్గర, అక్కడ ఫ్రెండ్స్తో బయట ప్రదేశాలకు వెళ్ళినవి ఉన్నాయి. సంహితకి అవి చూస్తుంటే చాలా విషాదంగా అనిపించింది. చచ్చిపోయిన కూతురు ఒక రకమైన వియోగం అయితే, కుటుంబ పరిస్థితులకు దూరంగా ఉండవలసి వచ్చిన మనవడిది మరో వియోగం. కూతురు పోయిన విషాదాన్ని మనవడు రాక కోసం వేచి చూస్తూ గడిపేసుకుంటున్నారు. రుక్మిణమ్మ గారు వయసులో ఉన్నప్పుడు చాలా టీవీగా అందంగా ఉంది. రాఘవేంద్రరావు గారి ముఖంలో వయసులో ఉండగా కూడా అదే నవ్వు, అదే మంచితనం. ఆ వారం రోజులు సంహిత వారి ఆలనా పాలన చూడటం తప్పనిసరి అయింది. సంహితకి ఇది ఆనందంగానే అనిపించింది. భార్యాభర్తలిద్దరికీ సంహిత అంటే ఇష్టమే. కానీ సంహిత పట్ల దృక్పథంలో తేడా ఉంది. సంహితకి ఇల్లు ఇవ్వటం మనకే ఉపకారం అయింది అనే భావన ఆయనది. ఆ అమ్మాయికి మనం ఉపకారం చేశాంగా, మనము పొందవచ్చు అనే ధీమా ఆవిడది. ఆయనలో అణకువ, ఆమెలో అధికారం. సంహిత నవ్వుకుంది. ఇద్దరూ పండిన పళ్ళలా చూస్తే గౌరవం కలిగేలా ఉంటారు. వారు ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు. తనకి వారి అండ చాలా నిశ్చింతని కలుగజేస్తోందన్న మాట చాలా యథార్థం. ఇది చాలు అనుకునేది సంహిత. వారం రోజులు ఆయన మంచం మీదే ఉంటే సంహిత వారికి ఏమీ ఇబ్బంది లేకుండా కనుక్కునేది. ఒకసారి ఆయన సంహితను కూర్చోమని కలం కాగితం ఇచ్చి, నేను చెప్పినట్లు రాయి అని ఆదేశించారు. సంహిత రాయసాగింది. ఉత్తరం తెలుగులోనే రాయాలని చెప్పారు.
చిరంజీవి అభిషేక్కి డాడీ ఆశీర్వదించి రాయినది. ఇక్కడ మమ్మీ నేను క్షేమం, అక్కడ నువ్వు మీ గ్రాని క్షేమం అని తలుస్తాను. ఈ మధ్య నాకు చిన్న ప్రమాదం జరిగింది. టీ కాస్తూ చేతులు కాల్చుకున్నాను. నువ్వేం కంగారు పడవద్దు. మన హౌస్లోకి అద్దెకి వచ్చిన సంహిత మమ్మల్ని కన్న తల్లిలా చూస్తోంది. ఇది ఏనాడో మాకు రుణం. చెబుతుంటేనే ఆయన కంఠం గాద్గదికం అయింది. అంత పెద్ద మాట వద్దు అంకుల్ అంది. నువ్వు రాయమ్మా, ఇక్కడ ఏం జరిగినా వాడికి రాసుకోవటం మాకు అలవాటు. వాడికి ఉత్తరం రాస్తుంటే మాకు మా బిన్నీకి రాసినట్టే ఉంటుంది అన్నారు. ఇంకా వివరాలు చెప్పారు. స్నేహితులవి, బంధువులవి, ముచ్చట్లు అవి. ఎన్ని ఇళ్లల్లో పెళ్లిళ్ళు జరిగాయో, ఎవరెవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో 4-5 పేజీల సమాచార గ్రంథం అది. ఈ ఉత్తరం సంహిత రాసిపెట్టింది అని రాయించారు. చేతికట్టుతోనే వంకరటింకర అక్షరాలతో నిన్ను మనసారా తలుచుకుంటూ జీవితం ఆనందంగా గడుపుతున్న డాడీ మమ్మీ అని ఆయనే సంతకం పెట్టేశారు. ఆ దంపతులు ఎక్కడో సప్త సముద్రాల వెనక ఉన్నట్లున్న ఆ మనవడిని నిత్యం తలుచుకుంటూ ఆ ముచ్చట్లతోనే సంబరంగా బ్రతకడం సంహితకి ఆశ్చర్యంగా ఉంది. వారి జీవితంలో అతన్ని గురించిన కబుర్లు ఒక్కటే వారికి ఆనందం కలిగించే విషయం అని ఆ సంహితకి అర్థమైంది. రాఘవేంద్రరావు గారికి చేతులు కాలిన తర్వాత ఆ 10 రోజుల్లో సంహితకి ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో క్షుణ్ణంగా తెలియటమే కాకుండా వారి దగ్గర చనువు కూడా ఎక్కువైంది. సంహిత అందుకే ఇప్పుడు ఆయన వాట్ అబౌట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అనగానే ఆనందంగా వంటింట్లోకి వెళ్ళిపోయి చకచకా కలిపి 3 కప్పుల్లో పోసి ట్రేలో పెట్టి తీసుకొచ్చి ఆయనకి మొదట ఇవ్వబోతే ఆయన భార్యను చూపించి లేడీస్ ఫస్ట్ అన్నారు. సంహిత రుక్మిణమ్మ గారికి ఇచ్చి ట్రే రాఘవేంద్రరావు గారికి తెచ్చింది. ఆయన ఒక కప్పు తీసి సంహితకి ఇస్తూ థ్యాంక్ యూ డియర్ అన్నారు. నో మెన్షన్ అంకుల్ అంది అందుకుంటూ. ఆయన కప్పు తీసుకొని ట్రే టీపాయ్ మీద పెడుతూ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారేమిటి, మాటలు వినిపించాయి మధ్యాహ్నం అన్నారు. అవును అంకుల్, అదే చెబుదామని వచ్చాను. మా ఊరి పూజారి గారి అబ్బాయి అరుణ్కి ఇక్కడ బ్యాంకులో జాబు వచ్చింది. అతను కొద్ది రోజులు ఏదైనా రూమ్ దొరికే వరకు మాతో పాటు ఉంటాడు. మీకు అభ్యంతరం లేదు కదా అంది. ఏం లేదు అన్నారాయన వెంటనే. అనేశారే గాని మళ్ళీ భార్య ఏమంటుందో అని చూశాడు. ఆవిడ టీ తాగుతూ కొద్ది రోజులు అయితే పర్వాలేదులే ఉండమను అంది. ఆ కొద్ది రోజులే అన్నది షరతులా చెబుతున్నట్టుగా అంది. కొద్ది రోజులే ఆంటీ నమ్మకంగా అంది. నీకు ఒకటి వచ్చింది ఇస్తాను ఉండు. ఆయన లేచి వెళ్ళారు. ఏమిటది అంది. ఆయన చేతిలో కవర్తో తిరిగి వచ్చారు. సంహితకు ఇచ్చారు. ఏమిటది ఆశ్చర్యంగా అంది. చూడు. చాలా అందంగా ఉన్న గ్రీటింగ్. నా బాధ్యతని పంచుకున్న నీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అభిషేక్ అని ఉంది. అంకుల్, మీరు నా గురించి చాలా ఎక్కువ వ్రాయించేశారు అంది. చాలా తక్కువే వ్రాయించాను. నేను రాసిన దాన్ని బట్టి అభిషేక్ అర్థం చేసుకోగలడు. వాడిది ఎక్కువే మనసు అన్నారాయన గర్వంగా. సంహిత అవుట్ హౌస్కి వచ్చింది. అరుణ్ పెట్టె తెరిచి బట్టలు పుస్తకాలు కింద చిందరవందరగా పడేసి బట్టలు సర్దుకుంటున్నాడు. ఒక్క నిమిషం సంహితకు చిరాకు వేసింది. కానీ ఏమీ అనలేదు. అరుణ్ పెరిగిన ఇల్లు ఎలాంటిదో సంహితకు తెలుసు. సంహిత చీకటి పడుతుండటంతో బయట తాడు మీద చలం ప్యాంటు షర్టు చల్లబడిపోతున్నాయని వెళ్ళి తెచ్చి మడత పెట్టి అతని పెట్టె మీద పెట్టింది. ఇల్లంతా సర్దింది. అరుణ్కి పుస్తకాలు ఎక్కడ పెట్టుకోవాలో చెప్పింది. వంట చేసింది. అవుట్ హౌస్ ముందు సైకిల్ గంట వినిపించింది. సంహిత పరుగెత్తింది. చలం లోపలికి వస్తున్నాడు. నువ్వు దొంగవి అంది గుమ్మంలో నిలబడి. చలం నిరుత్తరుడయ్యాడు. ఇంటి వాళ్ళకి అద్దె ఇచ్చినట్లు నాకు చెప్పలేదేమై అంది. అదే, ఇంకేమిటో అనుకున్నాను అన్నాడు లోపలికి వస్తూ. అతని చేతుల్లో కూరల బుట్ట ఉంది. చెప్పు, అంత డబ్బు ఎక్కడిది నీకు? ఓవర్ టైం చేశాను. సగం కొలీగ్ని అప్పు అడిగాను. ఎలా తీరుస్తావు? ఓవర్ టైం చేసి. నా మూలంగా కష్టం కదూ. నేనేమో ఎక్కువ అద్దెకి ఇల్లు తీసుకున్నాను. పాప నువ్వు ఆ బాధ్యత మోస్తున్నావు. చాలే ఊరుకో. అప్పటికే పెరట్లో నుంచి ముఖం చేతులు కడుక్కొని టవలతో తుడుచుకుంటూ అరుణ్ లోపలికి వస్తున్నాడు. ఇద్దరూ ఎవరికి వారే సంహిత వైపు ఆరాగా ఈ శాల్తీ ఎవరు ఇంట్లో అన్నట్లు చూశారు. సంహిత ఉత్సాహంగా ఇద్దరికీ పరిచయం చేసింది. భోజనం అయిన తర్వాత గిన్నెలు సర్దుతుండగా సంహిత ఉత్సాహంగా రహస్యంగా అరుణ్ మనతో ఉంటే మనకి ఇంకో 250 అద్దెలో కలిసి వస్తాయి కదా, ఎంత హాయి అంది. ఇంకో మనిషిని చూడు, అప్పుడు ముగ్గురు ఉంటే నువ్వు అసలు అద్దె కట్టనవసరం లేదు అన్నాడు కోపంగా. అతను చిరచిరలాడుతున్న ముఖంతో తన చాప తీసుకుని బయటికి పోయి వరండాలో పడుకున్నాడు. చలం, అక్కడ చలి, రేపటికి బిగుసుకుపోతావు అంది సంహిత. ఏం బిగుసుకుపోన్లే,
ఇంట్లో చాలా వేడిగా ఉంది, రక్తం మరుగుతోంది అన్నాడు. సంహిత అరుణ్ని బెడ్డింగ్ బయట వేసుకోమని చెప్పింది. నాకు చలి సంహిత, అసలే ఈ వాతావరణం కొత్త అన్నాడు అరుణ్ వణుకుతూ. నువ్వు అక్కడే పడుకోవాలి అంది. అరుణ్ చలం వైపు కిణుకుగా చూసి వెళ్ళి పడుకున్నాడు. ఒక రాత్రి వేళ మెలకు వచ్చి చూస్తే అరుణ్ లోపలే బెడ్డింగ్ వేసుకుని ముసుగుబెట్టి పడుకున్నాడు. సంహిత బయటికి వచ్చి చూసింది. చలం నిద్రలో చలికి ముడుచుకుని ఉన్నాడు. తను దుప్పటి తెచ్చి అతనికి కప్పి వెళ్ళింది. అరుణ్ రాకతో ఇంట్లో కొన్ని సుఖాలు, మరికొన్ని ఇబ్బందులతో సంహిత సతమతం అవుతోంది. అరుణ్ 5 గంటలకే నిద్రలేస్తాడు. వంట ఇంట్లో గిన్నెలు ఓ పక్కకి తోసి దేవుడి ఫోటోలు, దీపపు కుందులు పెడతాడు. 5 గంటలకే స్నానం చేసి గంట వాయిస్తూ పూజా కార్యక్రమం నెరవేరుస్తాడు. అతను బిగ్గరగా చదివే మంత్రఘోష చలం సంహితల చెవుల్లో రాళ్లు విసిరినట్టే మెలకు వస్తోంది. చలం ఒకరోజు నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఇదిగో, ఈ ఇంట్లో మనం ముగ్గురం కలిసి ఉండాలి. ఒకరికి ఒకరు ఇబ్బంది అవ్వకూడదు. మీ మంత్రాలు మీరు నోట్లో చదువుకోండి. మీకు ఆ దేవుడికి అర్థం అయితే చాలు. మిగతా వాళ్ళ ప్రాణాలు తీయనవసరం లేదు. సంహిత రాత్రి పొద్దుపోయే వరకు చదువుకుంటుంది. అంత పొద్దుటే లేవలేదు అన్నాడు. అరుణ్ ముఖం చిన్నబోయింది. ఆ పూట అన్నం తినడం మానేశాడు. చలం మాటలు పట్టించుకోకులే, అయినా నువ్వు కాస్త నెమ్మదిగా చదువుకుంటేనే నయం అంది. నువ్వు చెబితే నేను వింటాను. మధ్య అతనెవరు నా మీద పెత్తనం చెలాయించటానికి అన్నాడు అరుణ్ ప్రసన్న వదనంతో. అతన్ని బస్టాప్కి చేర్చడం సంహితకి పెద్ద కార్యక్రమం అయింది. బస్టాప్ చాలా దూరం. సంహిత 9:30కి అతన్ని సైకిల్ మీద తీసుకువెళ్ళి బస్టాప్ దగ్గర దించి వస్తోంది. సాయంత్రం వెళ్ళి తీసుకువస్తోంది. ఇది చూసి చలం చిరచిరలాడిపోతున్నాడు. ఏమిటి, ఆడపిల్ల చేత సిగ్గు లేకుండా అంత చాకరీ చేయిస్తాడు, సైకిల్ రాకపోవటం ఏమిటి అసలు అన్నాడు. పోనీలెద్దు, ఆ టైంలో నేను ఖాళీగానే ఉంటానుగా, కొద్ది రోజులు సర్దుకుపోదాం చలం. నువ్వు ఇలా చిరచిరలాడితే అతను ఇంకెక్కడికైనా పోతాడు. మనకి 250 రూపాయల అద్దె భారం పడుతుంది. సంహిత ఆ ఇంటిని ఆత్మీయంగా చూస్తూ, ఇక్కడ మనం ఎంత హాయిగా సుఖంగా ఉన్నాం, ఈ సుఖం కోసం నేనెంతైనా కష్టపడతానని చెప్పానుగా అంది. చలం తను అరుణ్ని బస్టాప్ దగ్గర దించాలని చూశాడు. కంపెనీకి కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు, కానీ అరుణ్ ఆ టైంకి తెమలటం లేదు. తాత్సారం చేస్తున్నాడు. ఆలస్యం చేసి బస్సు వెళ్ళిపోయిందని బ్యాంకు వరకు దింపమంటున్నాడు. చలానికి పూనకం వచ్చినంత కోపం వచ్చింది. చలం ఒకరోజు వరండాలో చాపేసుకుని వెల్లికిలా పడుకుని తల కింద 2 చేతులు పెట్టుకుని పైకప్పు కేసి దీర్ఘంగా చూస్తూ ఆలోచించాడు. సంహితకి ఈ ఇంటి అద్దె కావాలి. 800 రూపాయలు తను ఇవ్వలేడు. ఈ ఆర్థిక అట్టడుగు వెనకబడిన తనం వల్ల అరుణ్ని భరించక తప్పదు. అరుణ్ని సంహిత సైకిల్ మీదకి తీసుకువెళ్ళడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. అలా అంటే సంహిత నువ్వెవరు నాకు చెప్పడానికి అని విరుచుకుపడుతుంది. చలానికి ఐడియా వచ్చింది. మర్నాడు ఆదివారం, తనకి అరుణ్కి సెలవు. మర్నాడు ఉదయమే సంహిత కాఫీ కలుపుతుంటే చలం తనే అడిగి తీసుకువెళ్ళి అరుణ్కి ఇచ్చాడు. అరుణ్ ఆశ్చర్యంగా చూసి తీసుకున్నాడు. ఈరోజు సెలవు కదా అన్నాడు చలం. సండే అందరికీ సెలవే వ్యంగ్యంగా అన్నాడు అరుణ్. అరుణ్కి ఈ వచ్చిన కొద్ది రోజుల్లో తమ ఇంట్లో ఉండటం సంహితకి తప్ప చలానికి ఇష్టం లేదని తెలిసింది. అప్పుడప్పుడు వారిరువురు తన విషయంలో పడే ఘర్షణని అతని పొంచి వింటూనే ఉన్నాడు. తనని సమర్థిస్తూ ఆప్యాయంగా అన్నం వండి పెట్టే సంహిత అంటే అరుణ్కి ఇష్టం వచ్చేసింది. ఆదివారం సినిమాకి ముగ్గురు వెళతారు. చదివిన పుస్తకాలు తర్కిస్తారు. సంహిత అరుణ్కి పేపర్ చదవడం అలవాటు చేసింది. రాఘవేంద్రరావు గారు పొద్దుటే పేపర్ చదివి పూర్తి చేస్తారు. సంహిత దాన్ని మధ్యాహ్నం తెచ్చుకునేది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారే చదవడం పూర్తి అవగానే తెచ్చి సంహితకి ఇదిగో పేపర్ అంటూ ఇస్తున్నారు. ఆఫీసుకు వెళ్లే లోపల అరుణ్ దాన్ని చదివేస్తున్నాడు. పల్లెటూరు నుంచి వచ్చిన అతనికి హైదరాబాదు స్వర్గలోకంలా ఉంది. ముఖ్యంగా రోడ్డు మీద రకరకాల వస్త్రధారణలో ఎదురవుతున్న ఆడపిల్లల్ని నిర్భయంగా, సందేహం లేకుండా కళ్ళారా చూడవచ్చు. అలా చూడటం అతనికి దివ్యానందం. ఇంటి దగ్గర తన చెవులు కళ్ళు అమ్మ కంట్రోల్లో ఉండేవి. తలెత్తి ఆడపిల్ల వైపు చూడకూడదు, మాట్లాడకూడదు. తల వంచి పక్కకి తొలగి వెళ్ళిపోవాలి. సంహితతో స్నేహం అతనికి చాలా ఆనందంగా ఉంది. తెలియనివి అడిగితే చక్కగా వివరించి చెబుతుంది. రాను రాను అతను ఆడపిల్లలని ఆశగా, ప్రలోభంగా చూడటం కూడా మానేశాడు. అది మానసికమైన తప్పు అని సంహిత మాటల ద్వారా తెలుసుకున్నాడు. ఇలాంటి విషయాలు సంహిత నిర్మోహమాటంగా మాట్లాడటం అతనికి ఆనందంగా అనిపించింది. అతనికి స్నేహితులు లేని కొరత తీరిపోసాగింది. సంహిత సైకిల్ మీద తీసుకువెళ్తుంటే అతనికి అపరిమితమైన ఆనందంతో మనస్సు వివశమయ్యేది. సాయంత్రం వస్తూ ఇంటికి యాపిల్స్, అరటిపళ్ళు, స్వీట్స్ తెచ్చేవాడు. అవి తను సంహిత మాత్రమే తినడానికి సరిపోయేటట్టు తెచ్చేవాడు. ఎందుకు రోజు ఇలా తెస్తావు?
చాలా డబ్బు అవుతుంది అంది సంహిత. రోజు నువ్వు నన్ను బస్టాప్ దగ్గర దింపుతున్నావు, నీకు శక్తి కావాలి కదా అన్నాడు. సిల్లి, నీ పేరు అరుణ్ కాదు, రుణ్. ప్రతిదానికి రుణపడిపోతాను అంటూ చంపుతావు. సంహిత నవ్వేసింది. అరుణ్ చాలా ఆనందపడ్డాడు. కానీ అతని ఆనందం అంతా రాత్రి భోజనాలు అయిన తర్వాత ఆ ఫలాలు అన్నీ కోసి సమంగా 3 భాగాలు చేసి చలానికి కూడా సంహిత పెట్టడంతో నీటి బుడగలా టప్మంది. ఒకసారి సంహిత దగ్గర సణిగాడు. అవి మన కోసం తెస్తున్నాను, సిల్లీగా మాట్లాడకు. ఈ ఇంట్లో ఏదైనా సరే, ఎవరు తెచ్చినా సరే ముగ్గురం సమానంగా పంచుకోవాల్సిందే. అది ఈ ఇంట్లో రూల్. చూపుడు వేలు చూపిస్తూ చెప్తున్న సంహిత అతనికి ప్రియ నేస్తంలా చనువుగా కాకుండా రోళ్ల కర్ర పట్టుకున్న హెడ్ మిస్ట్రెస్లా కనిపించింది. చలం అరుణ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. బట్టలు ఆరేసుకోవటానికి ఉన్నది ఒకటే తాడు. తెల్లవారి లేచేసరికి అరుణ్ తాడు నిండా బట్టలు ఆరేసుకున్నాడు. చలానికి మండిపోయింది. మళ్లీ ఆదివారం వరకు తనకు బట్టలు ఇస్త్రీ చేయడం అవదు. చలం మరుసటి ఆదివారం తెల్లవారుజామున లేచి చాకిరీవు పెట్టేవాడు. అరుణ్ నిద్రలేచేసరికి తాడు బట్టలతో నిండిపోయేది. అరుణ్ వాటిని పక్కకి లాగి తనవి ఆరేశాడు. అరగంట తర్వాత అరుణ్వి మోపులో ఓ మూలకి పోయాయి, చలంవి ఉన్నాయి. ఇంకా అరగంటకి చలం ఒక బకెట్లో పడి ఉన్నాయి. ఇద్దరి మధ్య పెద్ద ఘర్షణ అయింది. ఎరవకండి, ఇంటి వాళ్ళు వింటారు, సంహిత మొత్తుకుంది. సాయంత్రం సంహిత ఇంకో తాడు తెచ్చి ఎవరిది వారికి విడిగా ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇంట్లో గూళ్ళలో ఎవరి పుస్తకాలు, ఎవరి బట్టలు వారికి వేరే విభాగం. ఈరోజు ఆదివారం. మళ్ళీ ఇస్త్రీ పెట్టి దగ్గర తగాదా. నేను ముందంటే నేనని సంహిత వారికి టైం టేబుల్ ఏర్పాటు చేసింది. దానితో ఆ సమస్య తీరింది. సంహిత పొద్దుటే వేడివేడిగా పొంగలి చేసింది. అది రాఘవేంద్రరావు గారికి కూడా ఇష్టం. హాట్ కేక్లో పెట్టి తీసుకువెళ్ళి వారికి ఇచ్చి వచ్చింది. అరుణ్, చలం, సంహిత స్నానాలు అయిన తర్వాత పొంగలి తిని పాలు తాగేశారు. సంహిత వెళ్ళి బయట చెట్టుకు వేసిన ఉయ్యాల్లో కూర్చుని మెల్లగా ఊగుతూ చదువుకుంటోంది. శీతాకాలం ఎండ ఆకుల మధ్య నుంచి పడుతూ నిలువెచ్చగా ఉంది. చలం అరుణ్ దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పిలిచాడు. అరుణ్ గారు, మీకు సైకిల్ నేర్పుతాను రండి. బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్న అరుణ్ తలెత్తి నేనా అన్నాడు. మీరేనండి. ఈ పట్నవాసంలో బతకాలి అంటే మనకి సైకిల్ వచ్చి తీరాలి. నాకు చాలా భయం అండి, కళ్ళు తిరుగుతాయి. ఏం తిరగవు. మీరు మగపిల్లాడు కదా. చలం అతన్ని చేయి పట్టుకుని తీసుకువచ్చాడు. ఉండండి. అరుణ్ వెళ్ళి స్విచ్ తీసి వచ్చాడు. అరుణ్ చేత చలం వాకిట్లో సంహిత కూర్చున్న ఉయ్యాలకి కొద్ది దూరంలో చెట్ల కింద సైకిల్ నేర్చుకోవడం కార్యక్రమం మొదలు పెట్టించాడు. నాకు రాదండి బాబు అరుస్తున్నాడు అరుణ్. అలా అనడానికి సిగ్గుపడాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు కార్లు, ట్రక్కులు డ్రైవ్ చేస్తున్నారు. హ్యాండిల్ ఇలా గట్టిగా పట్టుకోండి. ఇది గుర్రం లాంటిది. మీరు అసమర్థంగా ఉంటే కింద పడేస్తుంది. మీరు సమర్థంగా దీన్ని నడపాలి. ఏమిటండి, మా పిన్ని కొడుకు రామంలో పుట్టాడు. వాడు 11 సంవత్సరాలకే సైకిల్ తొక్కేవాడు. మీలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు. మీకేం అనిపించటం లేదేమో. సంహిత మిమ్మల్ని వెనక కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తుంటే అందరూ చూసి నవ్వుతున్నారు. నాకు సిగ్గేస్తోంది. అందుకే మీకు సైకిల్ నేర్పాలని తిప్పలు పడుతున్నా. సంహిత మిమ్మల్ని వెనక కూర్చోబెట్టుకుని ఈ ఎగుడు దిగుడు రోడ్ల మీద వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతోందో తెలుసా? ఒక ఆడపిల్లని అంత శ్రమ పెట్టడానికి మీకు సిగ్గులేదుటండి? అబ్బా, మళ్ళీ అదే మాట. మీరు అలా అంటే నాకు కడుపులో కత్తితో పొడిచినట్లుగా ఉంది. సైకిల్ నేర్చుకునే వరకు ఆ కత్తిపోట్లు తప్పవు మరి. చలం సైకిల్ వదిలేశాడు. అరుణ్ సైకిల్ అటు ఇటు తిప్పి దభేలని కింద పడ్డాడు. అతని కాలు సైకిల్లో ఇరుక్కుపోయింది. అంతవరకు దూరంగా ఉయ్యాల్లో కూర్చొని చిరునవ్వుతో చూస్తున్న సంహిత గభాలను పరిగెత్తుకుని వచ్చింది. నువ్వాగు, అతనే లేస్తాడు అన్నాడు చలం వారిస్తూ. చూశారుటండి, పడేసి పైనుంచి సాయం చేయక చూస్తున్నాడు. అరుణ్ మొత్తుకుంటూ ఫిర్యాదు చేశాడు. పైనుంచి ఈ తతంగం అంతా చూస్తున్న రుక్మిణమ్మగారు దెబ్బ తగిలిందా అని అడిగింది. సంహిత సైకిలు లేవదీసి అతని కాలు తప్పించి అతని కూడా లేవదీసింది. అరుణ్ సంహిత చేయి ఆసరా తీసుకుని కుంటుతూ ఇంట్లోకి నడిచి వస్తూ మేడ మీద బాల్కనీలో ఉన్న మామగారికి నమస్కారం చేశాడు. అరుణ్ కాలు బాగానే నొప్పి పుట్టింది. 2 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. అనవసరంగా బాధ తెచ్చిపెట్టావు అంది సంహిత విసుక్కుంటూ. నాకేం తెలుసు, నేర్చుకుంటాడనుకున్నా అన్నాడు చలం కళ్ళజోడులో నుంచి మూలుగుతూ పడుకున్న అరుణ్ని చూస్తూ. చలం కళ్ళలో కసితో కూడిన ఆనందం. చలం కంపెనీకి వెళ్ళిపోయాడు. చలానికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు సంహిత గారు, కానీ నేను మాత్రం ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. బ్రహ్మదేవుడు కూడా పంపలేడు అన్నాడు. థ్యాంక్ యూ అంది సంహిత.
సంహితకి అరుణ్ మాటలు చాలా ఆనందం కలిగించాయి. అంటే 250 రూపాయల అద్దె పర్మనెంట్ అన్నమాట. ఈ నెల నుంచి నేను 300 రూపాయలు ఇస్తాను అన్నాడు ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అరుణ్. అదేం కుదరదు, 250 రూపాయలు చాలు, అది ఇంట్లో ఉండాలి అంటే రూల్ అంది సంహిత. చలం చెయ్యి కడుక్కుంటూ, పాపం కొంతమంది డబ్బుతో మనుషుల్ని కొనాలని చూస్తారు అన్నాడు వ్యంగ్యంగా. చూశారటండి, నేను ఆ మాట అన్నానా? ఆ శ్రీనివాసుడి మీద ఈ చేతిలో అన్నం ముద్ద పట్టుకుని ఒట్టు. నాకు ఆ ఉద్దేశం లేనే లేదు. ఏదో నా ఉద్యోగం పెద్దది, జీతం ఎక్కువ, నాకు ఇవ్వగల హోదా ఉంది కాబట్టి అన్నాను. అరుణ్ చాలా సగర్వంగా చలం వైపు చూస్తూ అన్నాడు. చలానికి ఆ మాటలు కత్తితో అతని పొట్టలో పొడిచినట్లయింది. అతను ఇక మాట్లాడలేదు. ఇక్కడ ఎవరి జీతాలు ఎంతైనా అందరూ ఒక్కటే. ఆ రకంగా చూస్తే నాకు అసలు ఉద్యోగమే లేదుగా అంది సంహిత సీరియస్గా. ఆమె మాటలు పరోక్షంగా చలాన్ని సమర్థిస్తున్నాయి. చలానికి ఆనందం కలిగింది. సంహిత పక్క వేసుకుంటూ చెప్పింది, మీరిద్దరూ కలిసి ఫ్రెండ్స్గా ఎందుకు మాట్లాడుకోరు? మీరు అలా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. మీకు తెలుసా, ఈ విధంగా అయితే నేను చాలా వర్రీ అవుతాను. కానీ ఇద్దరు విననట్టే ఊరుకున్నారు. మాకు అభిప్రాయాలు కలవండి, మీరు కలపాలని చూడకండి అన్నాడు అరుణ్ మన్నాను పొద్దున కాఫీ తాగేటప్పుడు. ఇదిగో సంహిత, నా పనేదో నేను చేస్తాను. నువ్వు ఇమ్మన్న డబ్బు ఇస్తాను. ఆ శాలితీతో స్నేహంగా ఉండమని నువ్వు అనవద్దు. చలం కళ్ళజోడులో నుంచి చూస్తూ సీరియస్గా చెప్పేశాడు. సంహిత తల పట్టుకుంది. ఇద్దరూ ఉన్నారు, అద్దె వస్తోంది అనే ఆనందం నిశ్చింత వీరి పోట్లాటతో పోతోంది. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఒకే ఇంట్లో కాపురం. ఆ చుట్టుపక్కల రోజు సైకిల్ మీద అబ్బాయిని వెనక కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళే ఈ అమ్మాయి ఎవరు అనే ఆసక్తి మొదలైంది. ఇళ్ళు దూరంగానే ఉంటాయి, కానీ వీటిలో కూరలు తేవడానికి, ఇస్త్రీ బట్టలు తీసుకురావడానికి వచ్చి వెళ్ళే ఒక్కొక్క ఇంట్లో ఉండే 2-3 పనివాళ్ళకి ఇది ఒక చర్చనీయాంశం అయింది. అది యజమానుల వరకు చేరింది. ఫోన్లలో కాలక్షేపంగా మాట్లాడే సంభాషణలో, ఇది నీకు తెలుసా, రాఘవేంద్రరావు గారి అవుట్ హౌస్లో ఒక అమ్మాయి 2 మగపిల్లలతో కాపురం చేస్తోంది. ఒక అతను భర్త, ఇంకో అతను ప్రియుడు. చాలా దిగ్విజయంగా, గొడవలు లేకుండా నెట్టుకొస్తోంది. చాలా జాణ. మామూలుగా మధ్యతరగతి ఇళ్లల్లో ఉండే ఇరుగు పొరుగు చీల్చి చెండాడి ఎండవేస్తారని ఈ మారుమూల చేరారు. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఈ సూర్య హిల్స్లో ఎలా ఉండగలరు? క్రమంగా సంహిత గురించి కథలు రకరకాలుగా రంగులమయంగా పుంజుకోసాగాయి. కార్లలో వెళ్లే మగవారు భార్యలు చెప్పిన ఈ విశేషం విని సైకిల్ మీద అరుణ్ణి వెనక కూర్చోబెట్టుకుని వెళుతున్న సంహితని ఆసక్తిగా చూడసాగారు. అరుణ్ తను కొత్తగా తెచ్చిన టీవీఎస్ పై మొదటిసారిగా సంహితని ఎక్కించుకుని అక్కడక్కడే 2 రౌండ్లు తిప్పి తీసుకొచ్చి వరండాలో ఆపాడు. టీవీఎస్ స్టాండ్ వేస్తూ అరుణ్ సంహితతో, సంహిత, ఇక నుంచి నేనే నిన్ను డ్రాప్ చేస్తాను. ఇన్ని రోజులు ఎంతో కష్టపడ్డావు. ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనే తీసుకువెళ్తాను, సరేనా అని అన్నాడు. సంహిత, థ్యాంక్ యూ అరుణ్. రోజు ఈ బస్సుల కోసం ఎదురు చూడటంతోనే నా టైం అంతా అయిపోయేది. ఇక వానాకాలం వస్తే సరే సరి, అదో భూతల నరకం. నువ్వు ఈ వెహికల్ తీసుకుని మంచి పని చేశావు. నాకు చాలా సంతోషంగా ఉంది అంది. నీకు సంతోషం కలిగిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. అతని తల ఎంత సగర్వంగా ఎత్తాడో చలం ముఖం అంతగా భూమి వైపుకు వంగిపోయింది. అతను చప్పున ఏదో పని ఉన్నట్టు పెరట్లోకి వెళ్ళి స్వీట్ పుచ్చుకుని విసిరి పారేశాడు. అతనికి సడన్గా ఈ ప్రపంచం అంతా భూత ప్రేతాల కొంపలాగా ఉంది. ఎక్కడా మనశ్శాంతి దొరికే చోటు ఈ భూప్రపంచంలో లేనట్టుంది. ఎప్పుడూ ప్రాణంలా కనిపించే తన సైకిలు ఈ క్షణంలో అతని కళ్ళకి ఒక డొక్కు సైకిలు లాగా, ముసలి గుర్రంలాగా అనిపించింది. దాన్ని కీలు విరిచి గోడ మీద నుంచి అవతల పారేయాలని ఆవేశంగా ఉంది. కానీ అది లేకపోతే తన ఆఫీసుకు వెళ్ళలేడు. తన సైకిల్ పక్కనే నిలబెట్టి ఉన్న సంహిత సైకిల్ను చూశాడు. ఆ 2 ప్రేనేస్తాల్లా పక్కపక్కనే ఉన్నాయి. తను, సంహిత ఎన్నోసార్లు ఆ సైకిళ్ల మీద ఊరంతా తిరిగారు. చలం ఆ 2 సైకిళ్ళని ఆప్యాయంగా నిమిరాడు. నా జన్మలో నిన్ను అన్యాయం చేయను, నిన్ను వదలను మిత్రమా అనుకున్నాడు. తన సైకిల్ మీద చేయి వేసి, బుద్ధి తక్కువై అరుణ్కి సైకిల్ నేర్పాను కదా, నేనెప్పుడు ఇలాంటి వెధవ పనులే చేస్తాను. నా కష్టాలకి నేనే కారణం, ఇంకెప్పుడు ఇలా చేయను. చలం చెంపలు గట్టిగా బాదుకున్నాడు. అదేంటి చలం, ఏమైంది, అలా చెంపలేసుకుంటున్నావేం అంది సంహిత వెనక నుంచి. అతను వెనక్కి తిరిగాడు. ఆమె కూరగాయలు కోసిన చెత్త బయట పారేయడానికి వచ్చింది. ఏమైంది, అలా ఉన్నావేమిటి దగ్గరికి వచ్చింది. అప్పటికే చలం కళ్ళల్లో నీళ్లు చిమ్ముకు వచ్చాయి. ఏం లేదు అన్నాడు. అతను గబగబా వెళ్ళి అరుగు మీద సంహిత వైపు వీపు పెట్టి కూర్చున్నాడు. ఏమైంది చలం?
సంహిత చలం దగ్గరకు వచ్చి అతని భుజం మీద చేయి వేసింది. ఏం లేదు. చలం కళ్ళజోడు తీసి షర్టు అంచుతో కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు? నిజం చెప్పవా? అతనికి ఎదురుగా వచ్చి కూర్చుంది. చలం పెదవి బిగబట్టి ముఖం తిప్పేసుకున్నాడు. ఏమైంది? నాకు నీకు నాకేమిటో ఈ జీవితం బాగాలేదు. ఎందుకని? హఠాత్తుగా ఎందుకలా అనిపిస్తోంది? నాకు తెలియటం లేదు. ముఖం ఇంకా తిప్పుకున్నాడు. అతని కంఠంలో దుఃఖం జీర కనిపిస్తోంది. సంహిత అతన్ని మౌనంగా పరీక్షగా చూసింది. నాకు తెలుసు అంది. అతని కంగారుగా ఆమె వైపు లిప్తకాలం చూసి మళ్ళీ తల తిప్పేసుకున్నాడు. సంహిత కోమల భరిత మృదు మధుర స్వరంతో చెప్పింది. 5-6 నెలల నుంచి నీవు నా కోసం చాలా శ్రమిస్తున్నావు. అతని చేతిని మృదువుగా తన చేతుల్లోకి తీసుకుంటూ, చలం, నువ్వు ఇచ్చిన ఆసరాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను. రుణం తీర్చేసుకుంటానులే అనలేను. అలాంటి సాయం నీది. ఏమిచ్చినా రుణం తీరదు అంటారే. బాగా తిప్పేసిన చలం ముఖం మెల్లగా ఇటు తిప్పాడు. థ్యాంక్ యూ తగ్గు స్వరంతో అంది. సంహిత అలా చెబుతుంటే చలం ముఖంలో ఉదాసీనత మెల్లగా కరిగిపోసాగింది. ఘనీభవించిన చీకటి కరిగి వెన్నెల కిరణాలు మెల్లగా చొచ్చుకొని వచ్చినట్లుగా అతని ముఖంలోకి ఆనందం, పెదవుల మీదకి చిరునవ్వు వచ్చాయి. నాకెప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పొద్దు. నేను నీ ఫ్రెండ్ని అన్నాడు. నేను అప్పుడప్పుడు సిల్లీగా చేస్తుంటాను. నాకేదో పిచ్చి పడుతుంది. భూతాల్లాంటి ఆలోచనలు నన్ను కొరుక్కు తింటూ ఉంటాయి. నేనేదైనా అసందర్భంగా ప్రవర్తిస్తే నన్ను పట్టించుకోనని మాట ఇవ్వు సంహిత. చేయి చాచాడు. సంహిత అలాగే అన్నట్టు చేయి ఆనించి మౌనంగా వాగ్దానం చేసింది. థ్యాంక్ యూ అన్నాడతను. దూరంగా గుమ్మంలోకి వచ్చి నిలబడి 2 గుమ్మాల మీద చేతులు వేసి నిలబడి అరుణ్ చూస్తున్నాడు. వారి మాటలేమిటో సరిగ్గా వినిపించడం లేదు. కానీ ఉదాసీనంగా కొంపలు తగలబడిపోతున్నట్టు కూర్చున్న అతన్ని సంహిత అనునయిస్తోంది. అరుణ్ వాళ్ళిద్దరూ అలా తన ఉనికే గుర్తులేనట్టు ప్రియ నేస్తాలుగా మాట్లాడుకోవటం చూస్తే క్షణం క్రితం ఆనందంగా ఉన్న స్వీట్లు ఏదో అగ్నికణాల్లా ప్రజ్వరిల్లుతున్నట్టు కడుపులో మంటగా అనిపించసాగింది. పొట్ట మీద చేయి వేసి రాసుకోసాగాడు. తను గమనిస్తూనే ఉన్నాడు. ఈ చలం పానకంలో పుడకల తను సంహిత ఏదైనా ఆనందంగా మాట్లాడుకుంటుంటే ఏదో ఒక సీరియస్ అయిన భావం తెచ్చి అది పాడు చేస్తాడు. ఇద్దరూ లేస్తున్నారు. సంహిత అతని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువస్తోంది. అరుణ్ గిర్రున వెనక్కి తిరిగి లోపలికి వచ్చేశాడు. ఆ రాత్రి అరుణ్, చలం వరండాలో ముసుగు తన్ని పడుకున్నారు. ఈ అరుణ్ని ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. వీడు నాకు సంహితకి మధ్య దొంగలా దాపురించాడు అనుకుంటున్నాడు చలం. అతని కళ్ళ ముందు సబ్బుల ఫ్యాక్టరీ కదిలింది. ద్రవ రూపంలో ఉన్నవి ఘనరూపమైన ముక్కలు కట్టై అందమైన ప్యాక్గా అమర్చబడుతున్న ఆ సబ్బుల వరసలే కదులుతున్నాయి. సబ్బులు ఎలా తయారు చేయాలో తనకి బాగా అనుభవం వచ్చింది. మార్కెటింగ్ తన చేతుల మీదగానే జరుగుతుంది. వారంతా తనకి ఆప్తులే. వేరే కంపెనీ పెట్టుకుంటే ప్రోత్సహిస్తామని అంటున్నారు. చలం కళ్ళ ముందు సంహిత సబ్బుల కంపెనీ అనే బోర్డు తగిలిస్తున్న దృశ్యం కదులుతోంది. సంహిత తను జీవిత భాగస్వాములమయ్యి సంహిత ఆ సబ్బుల కంపెనీ యజమానురాలని చేయాలి. అది తన ధ్యేయం. అది నెరవేరాలంటే చెప్పులో రాయిలా వేధిస్తున్న ఈ అరుణ్ణి ఈ ఇంట్లో నుంచి, సంహిత జీవితంలో నుంచి నెట్టివేయాలి. అతను దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అరుణ్ కూడా ఆలోచిస్తున్నాడు. అతను భోజనం చేసి వెళ్ళి పెరట్లో చేయి కడుక్కుంటుంటే పిల్లి మట్టి మీద స్వీట్ తీసుకుని తింటూ కనిపించింది. అరుణ్కి చాలా ఆవేశం వచ్చింది. సంహిత అంటూ బిగ్గరగా పిలిచి చెబుదామని అనుకున్నాడు. కానీ ఏం లాభం? చలం ఏదో ఒక సాకు చెప్తాడు. అరుణ్కి బాగా అర్థమైంది. సంహితకి తనంటే అభిమానంగా ఉంటోందని చలానికి మనసు కుళ్ళుతోంది. అందుకే స్వీట్ అలా పారేశాడు. ఓకే, అతని ఏడుపుతో తనకేం పనిలేదు. తను సంహిత చదువుకున్నవాళ్ళు. తమ స్టేటస్ వేరు అని ఆ పిల్లాడికి త్వరలోనే పాఠం నేర్పాలి. అసలు సంహిత లాంటి అమ్మాయి బాగా మాట్లాడి ఇలా ఇంట్లో పెట్టుకోవటం అంటేనే అతని అదృష్టం సుడి. అంతటితో సంతృప్తి చెంది అక్కడ ఆగిపోక తనకేదో అర్హత ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. వేషాలు వేసి అతని చేత బతిమలాడించుకుంటాడా? కట్టిస్తా వేషాలు. కంటితో నలుసులా ఈ చలం తను సంహిత పూర్తిగా ఆనందంగా ఉండకుండా ప్రాణం వేధిస్తున్నాడు. తామిద్దరూ నవ్వుతూ భోజనం చేస్తూ ఉంటే ఇతనేమిటో తన సొమ్ము కాజేసినట్లుగా ముఖం మార్చుకుంటాడు. అతని డొక్కు సైకిల్ లాగానే అతని బుద్ధి కూడా. అరుణ్ కళ్ళ ముందు అందమైన దృశ్యం కదులుతోంది. సంహిత చేత బ్యాంక్ పరీక్షలు రాయించి ఆమెకు కూడా బ్యాంకు ఉద్యోగాలను వచ్చేలా చేస్తే ఎంచక్కా ఇద్దరు టీవీఎస్ మీద బ్యాంకుకు కలిసి వెళ్ళొచ్చు. 4వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.